Indians who celebrated their birthdays and wedding days this week. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వారం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నలో మన సీనియర్ మెంబర్ జనార్దన్ మూర్తి గారు అండి. వారు వచ్చి ఉంటే కనుక వచ్చి స్వాగతం తీసుకోవాల్సి కోరుచున్నాం. అలాగే ధనలక్ష్మి గారు, రమేష్ కుమార్ గారు అండ్ టుడే బర్త్డే బాయ్ రామ్ గోపాల్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. రామ్ గోపాల్ గారికి మీకు అప్లాస్ వచ్చాయండి. లాస్ట్ ఇయర్ అంటే మా కష్టపడ్డారు. DGN శ్రీరామ్ గారు బై కృష్ణప్రసాద్ గారు, అవర్ న్యూ మెంబర్. అందరికీ నమస్తే అండి. నా పేరు కృష్ణప్రసాద్. నేను ఒక 1 month ఓల్డ్ అనమాట రోటరీ క్లబ్లో. కాబట్టి మొదటి మాటలు మాట్లాడడం, వీరు 1961 సంవత్సరంలో కృష్ణా జిల్లా రెమ్మనపూడి గ్రామంలో శ్రీ కృష్ణమూర్తి రంగవర్ధనమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య జిల్లా పరిషత్ హై స్కూల్ పామర్రులో జరిగి తర్వాత ఉన్నత విద్య MA పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. వీరి వివాహం తులసి గారితో 1983లో జరిగింది. వీరికి ఒక కుమారుడు, వారి పేరు శ్రీహర్ష దంపతులు వైద్యులుగా రాణిస్తూ విజయవాడలో సొంత హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. శ్రీరామ్ గారికి 2 మనమలు. వృత్తిరీత్యా రైల్వే కాంట్రాక్టర్ గా ఉంటూ గడిచిన 25 సంవత్సరాల్లో ఎన్నో రైల్వే నిర్మాణాలను ఆయన పూర్తి చేయడం జరిగింది. రోటేరియన్ గా వీరి పాత్ర 2004-05 సంవత్సరంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీదుర్గా నందు మొదటి అడుగు వేశారు. 2008-09 సంవత్సరంలో ప్రెసిడెంట్ గా రోటరీ క్లబ్ శ్రీదుర్గా క్లబ్ కి ప్రెసిడెంట్ గా, 2010-11 సంవత్సరంలో అసిస్టెంట్ గవర్నర్ గా వారు పదవిని అలంకరించారు. 2019-20 సంవత్సరంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ కు ప్రెసిడెంట్ గా ఆయన అలరించడం జరిగింది. వీరు 2 సార్లు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును, చాలా సార్లు బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్ అవార్డును పొంది ఉన్నారు. వీరు రోటరీ ఫౌండేషన్ కు మేజర్ డోనర్ గాను, పాల్ హ్యారిస్ సొసైటీ మెంబర్ గాను ఉన్నారు. వీరి లీడర్షిప్ నందు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో కొన్ని 3 ప్రభుత్వ పాఠశాలలో వాషింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా హ్యాండ్ వాష్ యూనిట్స్ నిర్మించారు. 2009-10 సంవత్సరంలో పోలియో రథాన్ని సొంత నిధులతో క్లబ్ కి సమకూర్చడం జరిగింది. మరియు పోలియో వ్యాధి గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా సెమినార్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ కన్వెన్షన్స్ గురించి చెప్పాలంటే 2010 సంవత్సరంలో రోటరీ ఇన్స్టిట్యూట్ కొచ్చిన్ నందు, 2012లో రోటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ థాయిలాండ్ నందు, 2019లో రోటరీ ఇన్స్టిట్యూట్ ఇండోర్ నందు, 2020లో రోటరీ క్లబ్ సెంటినియల్ సమ్మిట్ కలకటా నందు, 2022లో రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ నందు, 2022 రోటరీ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం నందు, అదేవిధంగా రీసెంట్ గా 2024 రోటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సింగపూర్ నందు వారు పాల్గొనడం జరిగింది. ఇతర రంగాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయవాడ మెంబర్ గాను, జాయింట్ సెక్రటరీ గాను ఎన్నో కార్యక్రమాలను వీరు నిర్వహించారు. వివేకానంద కేంద్రం కన్యాకుమారి నందు ఉన్న వివేకానంద కేంద్రం కన్యాకుమారి సంస్థకు ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ క్లబ్ ట్రెజరర్ గా క్లబ్ ఆధునీకరణలో ఆయన పాత్ర మరువలేంది. ఫన్ టైమ్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేక కార్యక్రమాలు చేశారు. కృష్ణా డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ సొసైటీ మెంబర్ గా, కన్వీనర్ గా వారి సేవలు అమోఘం. సుశక్తి మర్కంటైల్ బ్యాంకు డైరెక్టర్ గా ఖాతాదారులకు ఎన్నో సేవలు అందించారు. అదేవిధంగా ధార్మికంగా కార్యక్రమాల గురించి కనుక చూస్తే రిమ్మన్పూడి గ్రామంలో 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పురాతన శ్రీరామాలయం దేవాలయంలో ట్రస్టీగా వ్యవహరిస్తూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. ప్రస్తుతం వారు హర్ష వాస్కులర్ సెంటర్ అనే హాస్పిటల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ అన్ని రకాలుగా అవసరమైన సేవలు అన్ని వర్గాల మనుషులకి అందుబాటులో ఉండేటట్టుగా ఆయన కేర్ తీసుకుంటూ చేయడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్స్ కృష్ణప్రసాద్ గారు. నెక్స్ట్ ఈజ్ ఇవాళ మనం ఇక్కడ కలిసిందే ఈ మీటింగ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ ఫెలిసిటేషన్ అని. దీనికి అసలు మెయిన్ ఆలోచన ఏంటంటే మన గవర్నరు వెంకటేశ్వరరావు గారు లాస్ట్ మంత్ ఎండింగ్ లో వైజాగ్ లో చేశారు.
ఒక ప్రోగ్రాము. దాంట్లో అబౌవ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రెసిడెంట్ గా 15 years అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ ఆయన ఫెలిసిటేషన్ చేశారు డిఫరెంట్ కేటగిరీస్ లో. సిల్వర్ అని, గోల్డ్ అని, డైమండ్ అని, ప్లాటినం అని అట్లాగా. అక్కడికి మన క్లబ్ నుంచి యాక్చువల్ గా 14 members ఎలిజిబుల్, కానీ రకరకాల కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఊళ్ళో ఉండకపోవటం, ఫంక్షన్స్, రకరకాల కాలం వల్ల రిప్రజెంటేషన్ లేకపోతే మేము కొంతమంది వెళ్ళాం. ఐపీపీ రవికుమార్ గారు, నేను, సెక్రటరీ అండ్ ఏజీ నాగరాజ్ గారు అండ్ మన ఆన్లైన్ టూల్స్ సురేష్ కుమార్ గారు, సాయిరామ్ గారు, తర్వాత శ్రీకాంత్ గారు, ఇట్లా కొంతమంది అందరం వెళ్ళాం. బాగా జరిగింది ఆ ప్రోగ్రామ్. ఆ తర్వాత ఆయన రిక్వెస్ట్ చేశారు, ఈ మంత్ లోనే క్లబ్ లో ఉన్న పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా మీరు రికగ్నైజ్ చేసి ఫెలిసిటేట్ చేసి కొంచెం నోట్స్ అంతా మాకు పంపమని, ఇంక్లూడింగ్ వాట్ హ్యాపెండ్ దిస్ డే అండ్ హౌ ఇట్ వెంట్ ఆన్ అండ్ ద ఫోటోగ్రాఫ్స్ రిలేటెడ్ టు దట్ అని. సో దాని గురించి ఈ వారం దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా క్లబ్ ప్రోగ్రామ్ కమిటీ చైర్ డాక్టర్ వి లీలా ప్రసాద్ గారిని కొంచెం పాస్ట్ ప్రెసిడెంట్స్ ని వరుసగా అనౌన్స్ చేయమని కోరుతున్నాను. So thank you once again, ma'am. So the idea of this program అనేది మేడం చెప్పారు. సరే, నేను గవర్నర్ గారు ఐ థింక్ చిన్న మెసేజ్ అది కూడా వినిపిస్తున్నాను, వినండి. ప్రియమైన ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. మన ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ మనము చేశామో దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎవరైతే పాస్ట్ ప్రెసిడెంట్స్ మనకు చాలా కాలం పెట్టి మన క్లబ్స్ లో సర్వీసెస్ చేస్తున్నారో వాళ్ళ సర్వీసెస్ ఫ్యూచర్ లో కూడా మనం ఉపయోగించుకోవడానికి వాళ్ళని మనం మోటివేట్ చేశాము మన ఇన్స్టిట్యూట్ ద్వారాను. ఆ మోటివేషన్ సస్టైన్ అవ్వాలంటే మనం దీన్ని నెక్స్ట్ లెవెల్ మనం తీసుకెళ్లాలంటే మీ క్లబ్ లో ఆగస్టు 2వ వారం కానీ 3వ వారంలో మీ క్లబ్ మీటింగ్ లో మీ క్లబ్ లో ఎవరైతే అవార్డ్స్ గ్రహీతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెంబర్స్, ఎందుకోసం అంటే ఇన్స్టిట్యూట్ కి మన మెంబర్స్ అలౌ చేయలేదు కాబట్టి, సో మెంబర్స్ అందరి సమక్షంలో మీ క్లబ్ లో ఉన్న ప్రెసిడెంట్స్ అందరికీ కూడా, అవార్డు గ్రహీతలందరికీ కూడా చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం లాగా పెట్టుకొని వాళ్ళ యొక్క అనుభవాలని ఆ రోజు రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసినవి కార్యక్రమం యొక్క ఫొటోస్ పంపిస్తే అవి కూడా మన అవార్డ్ పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి మీరు దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. So this is the message received from our governor. Okay. So on behalf of that, actually గా మనందరికీ తెలుసు చాలా చాలా సీనియర్ క్లబ్ మంది. 1943లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ 4 decades తీసుకున్నట్లయితే అందులో 2 వ్యక్తులే ఉన్నారు. ఒకరు గోవర్ధన్ రావు గారు, 2 హెచ్టి మురళీధర్ గారు. సరే, మురళీధర్ గారు మన క్లబ్ నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఆరోగ్యరీత్యా గోవర్ధన్ రావు గారు రాలేన్స్ అని చెప్పడం జరిగింది, నేను మాట్లాడాను కూడా అది. సో ఆ తర్వాత ఈ 4 decades లో చాలా మంది మన రోటరీ క్లబ్ కి చాలా సేవలు అందించడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో ఈ 83, 84 నుంచి యాక్టివ్ గా చాలా మంది రొటేరియన్స్ చేయటము, అందులో కూడా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. సో ఫస్ట్ గా సీనియర్ గా అయినటువంటి 86, 88, 89 పట్టాభి గారు, అంతేనా సార్? 89, 90 పట్టాభి రామయ్య గారు మన క్లబ్ కి ప్రెసిడెంట్ గా చాలా ఎనలేని సేవలు అందించడం జరిగింది. వారిని మొట్టమొదటిగా వేదిక మీదకి వచ్చి, సో డీజీఎన్ శ్రీరామ్ గారి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్ జంజాల శంకర్ లేరు. మీకన్నా ముందు శంకర్ గారు 84, 85 శంకర్ గారు అమెరికాలో ఉన్నారు. సో ఆయనకి మనకి బ్లెస్సింగ్స్ పంపించారనుకోండి. నెక్స్ట్ శివశంకర్ గారు రెడీగా ఉండాలి. ఓ, ఇదొకటి ఉందా?
పట్టాభి గారిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాను. వారికి కూడా కుర్చీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి, అక్కడ కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి, పర్వాలేదు. నెక్స్ట్ శంకర్ గారు, శివశంకర్ గారు. వీరు ఒక్కలగడ్డ శివశంకర్రావు గారు. పట్టాభి అంటే గుంటూరులో చేశారు వీరు. 89-90 వీరు కూడా గుంటూరులో. హనుమాన్ గుప్తా గారు వచ్చారుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ విత్ మై ఇన్విటేషన్ వచ్చినందుకు. నెక్స్ట్ శివాజీ గారు రాలేదు, ఆరోగ్య రీత్యా ఆయన రాలేనని చెప్పడం జరిగింది. తర్వాత హనుమాన్ గుప్తా గారు. Now I request Samaran Garu onto the dais. Dr. MC Daskar. Next, Prasad Babu garu. ఆ తర్వాత ఆంజనేయులు గారు, ఆ తర్వాత డాక్టర్ మూర్తి గారు లేరు, వినోద్ కుమార్ గారు లేరు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అమెరికాలో ఉన్నారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, ఈశ్వర ప్రసాద్ 2002 and 2003. Am I correct? అండ్ ఈశ్వర్ తర్వాత బాపనరావు గారు, సత్యనారాయణ గారు, సో అవర్ బిలవ్డ్ ఫ్రెండ్ బిందు మాధవరావు గారు.
Respected President of Rotary Club of Vijayawada, Srimati Sridevi, Secretary Bobby, my dear colleague, Presidents and past Presidents of Rotary Club, and dear Rotarians. This is a very happy occasion because 89-90 means nearly 34 years ago I was the President of this club. And right from then, I was very active in all the activities, became the district governor, and after that, a lot of other appointments above the district governor also in the zones and all these things. But I never forgot the fellowship of Rotary Club of Vijayawada. I used to attend, wherever I am, I used to attend Rotary Club of Vijayawada meetings very regularly, because I feel that I have some good friends in the club. That is the main thing in Rotary Club of Vijayawada. You earn a lot of good friends, and they are friends for life. Not just 1 year friendship and then saying bye-bye, no, not like that. They are friends for life, and I enjoyed all the programs. All the presidents who followed me also gave full cooperation to me in all aspects. Friends, we can talk about these things at a later date because this is not the correct place. I thank the President, Secretary, and the Program Committee Chairman and all the Rotarians of Rotary Club of Vijayawada for felicitating me on this day. Thank you. Thank you, Patel garu. Now I request Das garu to say a few words about this. He's senior. President and friends, I'm really delighted today, not for being felicitated, but meeting the stalwarts of this club, the past presidents, the roots of Rotary Club of Vijayawada. Please remember, each president has contributed to the glory of Rotary Club of Vijayawada. In fact, once a Rotarian, always a Rotarian. Always a Rotarian. There is no question of leaving Rotary because Rotary becomes a part of life. My association with Rotary is for the past 54 years. Please remember, when I joined Loyola College in 1970, I was invited as a speaker on stage techniques. That is the subject. Still I have that invitation card with me. And it's my 43rd year as a Rotarian and 28th year as president. And 2005-06. I think another 15 years or more than that. About 20 years, nearly 20 years as governor. Friends, I still remember one of the governors, past governors, when he made an official visit to Rotary Club of Vijayawada, he said, I have not seen this type of fellowship anywhere in the district. This club is known for fellowship and friendship. And the senior most club one of the senior most clubs in the district, and also the senior most club in Vijayawada city. The club has seen growing city from Akan to Arbo. Akan is a small seed and Arbo is a very well-spread tree. So this club has seen the city growing from Akan to Arbo. And another, we have sponsored many clubs in and around Vijayawada. Not only that, we sponsored
the Vijayawada Chamber of Commerce and Industry. Many people do not know it. Vijayawada Chamber of Commerce and Industry was sponsored by Rotary Club of Vijayawada. So, thanks to the President and the Program Committee Chairman, the Secretary and all the office bearers and the directors of Rotary Club of Vijayawada for 76లో నేను చేరానండి. 48 ఏళ్ళు అయింది. ఇంకో 2 ఏళ్లలో 50 years ని టచ్ అయిపోతున్నాను నేను. నాకు అనుభవాలన్నీ తీపి అనుభవాలే. ఎందుకంటే చేదు అనేది నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇక్కడ. అలా తయారైంది నా మైండ్ సెట్ అలా మార్చేసుకున్నానండి. మనకు కావాల్సినట్టుగా ఏది జరగదని తెలుసుకున్నాను నేను. రోటరీలో చేసి తెలుసుకుంది ఏంటంటే మనకు కావాల్సినట్టుగా ఏది జరగదు, జరిగిన దాన్ని మనం ఆమోదించి ఆనందించడమే. అది నేర్చుకునేవాడు కృతజ్ఞుడు. చాలా చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం కనుక్కున్నామో జీవితం అంతా సాఫీగా నడిచిపోతుంది, తృప్తిగా నడిచిపోతుంది. అసంతృప్తి అనేది ఉండదు. ఇంకా నేను కాల స్వభావ జ్ఞానం అనుకోండి, లేకపోతే అబ్జర్వేషన్ వల్ల అనుకోండి, నేను గ్రహించింది ఏంటంటే తృప్తి. జరిగేది జరుగుతుంది, జరిగిన దాన్ని ఎవరు ఆపలేరు, జరిగిన దాన్ని ఆలోచించుకునే ఉపయోగం లేదు. పోతే నేను చేయకున్నటువంటి నాకున్నటువంటి విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఈవెంట్స్ కన్నా ప్రాజెక్ట్స్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దృక్పథంతో ఉండేవాడిని. ఏ పొజిషన్ లో ఉన్నామని కాకుండా సంఘానికి ఏమి ఇచ్చాం, క్లబ్కి ఏమి ఇచ్చాం, ఆ యొక్క ఇన్స్పిరేషన్ తోటే సంఘానికి రోటరీ నగర్ ఇచ్చాను 72-74 పర్మనెంట్ ప్రాజెక్టు. మన క్లబ్కి ఈ ఆడిటోరియం ఇచ్చాను. అలాగే అనేకమైనటువంటి సందర్భాల్లో ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ 4 కాలాల పాటు చిరస్థాయిగా ఉండేట్టుగా ప్రాజెక్టుగా ఉండాలనే ఉద్దేశంతో చేసేవాడిని, చేశాను కూడా. ఆ తృప్తే నాకు ఇప్పుడు బోనస్, నా లైఫ్ బోనస్ లైఫ్ కింద 83 ఐఎమ్ రన్నింగ్ నౌ. సో ఐఎమ్ హ్యాపీ. I don't know until what time I will be there in this world. It's a great world, great club. రోటరీ క్లబ్ లోనే మొదట్లో చేరాను. క్లబ్ అంటూ అడుగుపెట్టింది రోటరీ క్లబ్ లోనే. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎంతో మంది డాక్టర్ సమరం గారు, పట్టాభి గారు, దాసు గారు, ఇలాంటి మంచి మంచి స్నేహితులతోటి చాలా గడిచిపోయింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫెలిసిటేషన్. శ్రీమతి సౌభాగ్యలక్ష్మి ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ గుప్తా గారు. నవే రిక్వెస్ట్ డాక్టర్ సమరం గారు, ఫ్యూ వర్డ్స్. మైండ్ లో ముందు అది సెట్ అయిపోయి డాక్టర్ గారు రండి, మీరు కూర్చోండి. ఇక్కడ ఒక చైర్ ఉంది. రోటరీ క్లబ్ విజయవాడ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి గారు, ఈనాటి ముఖ్య అతిథి డిజిఎన్ శ్రీరామ్ గారు, ఇంకా వేదిక నుంచి మన పట్టారయ్య గారు, మోహన్ ప్రసాద్ గారు, ఎంసీ దాస్ గారు, హనుమాన్ గుప్తా గారు, చక్కని రిటైనర్స్ అందరూ కూడా నమస్కారం. రోటరీ క్లబ్ విజయవాడ అనేది మాత్రం ఒక యూనిక్. అది మాత్రం దాంట్లో వీళ్ళందరూ మరి పట్టారయ్య గారు, మోహన్ ప్రసాద్ గారు, ఎంసీ దాస్ గారు అందరూ కూడా గవర్నర్లు చేశారు. దేశం చూశారు, ప్రపంచం చూశారు. వాళ్ళ గుండె మీద చేసి చెప్పమనండి, రోటరీ క్లబ్ విజయవాడ లాంటిది ఎక్కడైనా ఉందా అనేది. ఉందండి? లేదు. ఎందుకంటే దిస్ యూనిక్. ఇక్కడున్నటువంటి పద్ధతి కానీ, ఇక్కడున్న రొటేరియన్స్ కానీ, ఈ క్లబ్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా నోబుల్ పర్సన్స్, సర్వీస్ మైండెడ్, చాలా డిసిప్లిన్డ్, డెడికేటెడ్, డిటర్మినేషన్ పర్సన్స్ అందరు కూడా. ఇక్కడ ఐఆమ్ సంథింగ్ అనుకుంటున్నాను అని అనుకోవడం కరెక్ట్ అనుకోండి, సంథింగ్. ఎందుకంటే నేను కూడా కొన్ని పొజిషన్స్, హైయెస్ట్ పొజిషన్స్, నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాను. ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్. చాలా మంది అడిగేవారు నేను వెళ్ళినప్పుడు, ఏమిటి చక్కగా ఎలా చేస్తున్నావు అని. నా చివరికి ఎప్పుడు ఎవ్వరికి అవార్డు నాకు ఇచ్చారు, బెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు అని. ఎప్పుడు ఎవరు అన్నంత పాస్ట్ నేషనల్. అప్పుడు అడిగారు, సమరం ఎలా మా అందరికీ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఉంది, నాకు ఇచ్చారు బెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్. సమరం నువ్వు ఎలా చేయగలేవు మా అందరికీ మించి అడిగారు. నేను రోటరీ క్లబ్ విజయవాడ ప్రెసిడెంట్ గా నాకు చేశాను కనుక నేను చేయగలిగా అని చెప్పాను. నిజం అని దాంట్లో ఇంట్రెస్ట్ అది. అలాగే
లాస్ట్ ఇయర్ నేను మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్, ఇండియా మొత్తం ఒక్కడికే గోల్డ్ మెడల్ ఇచ్చారు సర్వీస్లో, నాకు వచ్చింది. దానికి కూడా అలా చేయగలిగానంటే మాత్రం రోటరీ క్లబ్ విజయవాడ నాకు ఇచ్చినట్టు ట్రైనింగ్ అని చెప్తాను, నేను గర్వంగా చెప్తాను. నేను కరోనా టైంలో చాలా నేను అసలు ఏమాత్రం లెక్క పెట్టకుండా, ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా సర్వీస్ చేశాను. ఆ సర్వీస్ చేయడానికి ప్రేరణంతా కూడా రోటరీ క్లబ్ విజయవాడే. అంటే అది చెప్తున్నాను కాదు, అంటే రోటరీ క్లబ్ విజయవాడ నుంచి వచ్చింటే ఆ ఇన్స్పిరేషన్ మాత్రం నేను మాత్రం దాన్ని మర్చిపోలేను. అంచేత అంత చక్కని ఇవాళ మరి ప్రెసిడెంట్గా, పాస్ట్ ప్రెసిడెంట్గా ఫెలిసిటేషన్ చేసినందుకు ఒక రకమైన మళ్ళీ ఒక న్యూ లైఫ్, న్యూ స్పిరిట్ నాకు ఇచ్చారు. దానికి మన డాక్టర్ శ్రీదేవి గారికి అభినందన తెలియజేస్తున్నాను మేడం. రియల్లీ మళ్ళీ నేను ఇంకొద్దిగా కొత్త స్పిరిట్తో, నాకు ఇప్పుడు 85 ఇయర్స్, కంప్లీట్ 85 ఇయర్స్, ఇక ముందు అయినప్పుడు కూడా యంగ్ స్పిరిట్తో ఇంకా చేస్తాను చెప్తూ నాకు ఇచ్చిన ఒక ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ డాక్టర్ సంబరం గారు. బిందు మాధవరావు గారు. Good evening, friends. I joined Rotary in the year 1991. 91 or 92. Hanuman Gupta ji was the president at that time. నేను చిన్నప్పటి నుంచి రోటరీ అన్నది చాలా దగ్గర నుంచి గమనించిన వాడిని. ఎందుకంటే మా ఫాదర్ అంతా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. నేను వచ్చేవాడిని, చూసేవాడిని. సో నేను జాయిన్ అవుతున్నప్పుడు నాకు కొద్దిగా భయం వేసింది ఫస్ట్లో. అంతా పెద్దవాళ్ళు, మా ఫాదర్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ముందు నేను చాలా చిన్నవాడిని అలాగని చెప్పి భయపడేవాడిని. కానీ ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఈ క్లబ్లో ఉన్న ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు పెద్ద చిన్న ఆ తేడా ఏమీ లేదనిపించింది. అప్పుడు తర్వాత జాయిన్ అవుతున్నప్పటికల్లా నేను ఫస్ట్లో చాలా భయపడేవాడిని టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. రోటరీ అన్నది ఎలాగ మనకి లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేస్తుంది అన్నదానికి ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను ఎవరైనా ఒక నలుగురు ముందు వచ్చి ఇప్పటికిప్పుడు లీలాప్రసాద్ వచ్చి మాట్లాడమంటే నేను ఇంతకుముందు అయితే ఇలా మాట్లాడగలిగేవాడిని కాదు, అట్నుంచి అటు బయటికి వెళ్ళిపోయేవాడిని అసలు. కానీ ఇక్కడ నేర్చుకున్నది ఇదేంటంటే ఎలాగ నలుగురితో మాట్లాడవచ్చు, ఏ విధంగా ఉండాలి లైఫ్లో, డిసిప్లిన్ అన్నది ఏంటి, అవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నదే. I thank Rotary for giving me all this, and the fellowship and friendship in this club is simply amazing. Seniors, juniors అందరం కలిసిపోతాం. మనకు చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ బట్ దెన్ we stand together always as members of Rotary Club of Vijayawada. Thank you President for this opportunity. థ్యాంక్ యూ బిందు. నౌ ఐ రిక్వెస్ట్ కృష్ణాజీ గారు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్. ఈరోజు చక్కటి గౌరవం ఇచ్చారు పాస్ట్ ప్రెసిడెంట్స్ కి. నేను డాక్టర్ ఎంసీ దాస్ గారు గవర్నర్ గా ఆయన పదవీ స్వీకారం టైంలో నన్ను కూడా రోటరీలోకి తీసుకొచ్చారు, రోటరీ మెంబర్ అయ్యాను. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వగానే అనుకోకుండా ఆకస్మికంగా నేను ప్రెసిడెంట్ కావడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకి. నాకు అసలు ఏమి తెలియదండి నేను ఎట్లా చేస్తానని. ముందు మా శ్రీమతిని అడిగాను, నేను చేయమంటావా వద్దంటావా అంటే నువ్వు చేయగలవు అని చెప్పి తను నన్ను ఎంకరేజ్ చేసింది. అట్లాగే నాకు మెంటార్గా మా బావగారు డాక్టర్ ఎంసీ దాస్ గారు ఉన్నారు. ఆయన ప్లానింగు, తర్వాత పెద్దవాళ్ళందరి ప్రోత్సాహం, ఆ కాంతిలాల్ గారు ఎట్లా ఫాలో అయ్యారో ఆయన్ని కూడా అనుసరిస్తూ నేను నా ప్రెసిడెంట్షిప్ ని సక్సెస్ఫుల్ గా చేశానని అనుకుంటున్నాను. అప్పుడు ఛాంపియన్ ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది క్లబ్ కి. ఈ సందర్భంగా
రోటరీలో ముఖ్యంగా ఏంటంటే స్నేహానికి ప్రాముఖ్యత ఇస్తూ స్నేహాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగడానికే రోటరీ క్లబ్ ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే అంతో కొంత సమాజ సేవ ఆ దృక్పథం కూడా ఉన్నవారు తప్పకుండా షైన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కృష్ణ. నవ్ ఐ రిక్వెస్ట్ శంకర్రావు గారు. President of the club, Sridev Garu, and my district past governors and future leader of the district, Sri Ram Garu, and wonderful members of the club and my brothers. Rotary Club of గుంటూరుకి నేను 84-85లో మెంబర్గా చేరడం జరిగింది. 89-90లో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా ఈ ప్రెసిడెంట్గా చేసినప్పుడు నేను కార్యక్రమాలన్నీ కూడా చాలా వండర్ఫుల్గా చేయడం జరిగింది. ఆ సంవత్సరం మొత్తం కూడా ఎంటైర్ ఇయర్ 365 రోజులు రోటరీకే కేటాయించడం జరిగింది. ఇల్లు రోటరీయే, షాపు రోటరీయే, మా కొట్లో పనిచేసే అంతా రోటరీయే. అంత అద్భుతంగా ఆ సంవత్సరం మొత్తం కూడా చేయడం జరిగింది. అసలు మరి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అప్పుడు ఉమామహేశ్వరరావు గారు మా క్లబ్లో ఉండేవాళ్ళు. ఆయన ఎంత రోటరీ అంటే ఎంత ప్రేమ అంటే, ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే ఈ కార్యక్రమం ఇలా చేయాలంటే ఆయన ఎంత అద్భుతమైన గైడెన్స్ అంటే, ఆయన చాలా బిజీ ఆడిటర్ అయినప్పటికీ కూడా మొత్తం పక్కన పడేసి ముందు రోటరీ పని చూసేవాళ్ళు. అంత లవ్ అండ్ ఎఫెక్షన్ రోటరీ అంటే. అదే మాకు కూడా అలాగే నేర్పాడు ఆయన. క్లబ్లో మేమందరం కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆ సంవత్సరం అంతా చేసినప్పటికీ అది ఇప్పటికి కూడా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా. ఒకటి ఎగ్జాంపుల్గా ఒక ఫిబ్రవరి నెలలో ఒక నెలలోనే 25 కార్యక్రమాలు చేయడం జరిగింది. 25 ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్. 25 ఇప్పటికీ గుర్తు నాకు ఆల్ టైమ్ రికార్డ్ లాగా. ఎలాగా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి అన్ని సంస్థలతోటి క్లబ్ చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ నాకు ఒక రికార్డు. మరి అది రోటరీ ప్లాట్ఫామ్ ద్వారానే జరిగింది. అది ఎన్నో రకాలైన కార్యక్రమాలు నేర్చుకోవడం జరిగింది. రోటరీ ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. లైఫ్లో నేను అప్లై చేసుకున్నాను అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఫెలిసిటేటింగ్. You reminded us. Thank you. Thank you, Shankarrao garu. Now I request MLS Prasad Babu garu. Take please 1 minute. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది, ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు. జస్ట్ Good evening, President and friends. ముందుగా దాస్ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. దాస్ గారు నన్ను రోటరీలో చేర్పించిన ఆయన దాస్ గారు. నేను పాపా గారు అబ్బాయిగా పుట్టడం ఒక అదృష్టం అయితే రొటేరియన్గా చేరటం ఒక అదృష్టం. ఏదో సినిమాలో నీ వెనకాల వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అంటే ఐ హ్యావ్ రొటేరియన్స్ అని చెప్పుకునేంత నాకు అంత ఇష్టము, అంత నమ్మకం. చాలా కాన్ఫిడెంట్గా
రోటరీలో చేరటం వలన చాలా చాలా ఎదిగాను. రాత్రి ఇంకో డిఫరెంట్గా ఉండేవాడిని. ఐ హ్యావ్ టు థ్యాంక్ రోటరీ ఫర్ దిస్. ఐ ఎంజాయ్డ్ రోటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. నవ్ ఐ రిక్వెస్ట్ సాయిరామ్ గారు. ప్రెసిడెంట్ శ్రీదేవి గారు, అలాగే యాక్టింగ్ సెక్రటరీ బాబీ, డీజీఎన్ శ్రీరామ్ గారు, వేదిక మీద ఉన్న పీడీజీలు పట్టాభి గారు, దాస్ గారు, మోహన్ ప్రసాద్ గారు, అలాగే మన గోల హనుమాన్ గుప్తా గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ చేయాలనుకోవటమే మంచి ఆలోచన. ప్రపంచానికి ఏం కావాలి, సమాజానికి ఏం కావాలి, రొటేరియన్గా మనం ఏం చేయగలం, ఇది రోటరీలో మనం అందరం నేర్చుకున్నది, నేర్పుతున్నది, చేస్తున్నది. నాకు పర్సనల్గా మాట్లాడటం నేర్పించింది, వేదిక మీద నిలబడటం నేర్పించింది, ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎట్లాగనేది రోటరీ నేర్పించింది. ఆ రోటరీ ఇచ్చిన స్పిరిట్తోనే ఇవాళ సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నామంటే ఆ రోటరీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, సహకారం తప్ప మరింకోటి కాదనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి, మన శ్రీదేవి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సాయిరామ్. నవ్ ఐ రిక్వెస్ట్ కృష్ణమోహన్ గారు. ఓన్లీ నెక్స్ట్ రవికుమార్ విత్ దిస్ ఓవర్. Good evening, everybody. Dear President, past District Governor, and DGN Sriram Garu, the Rotarians. First of all, I thank President for felicitating past presidents. And my journey with Rotary started with my Interact days. I was Interact President in 75, 76. Then my family, my father, mother, my brother, all are Rotarians and Rotary in other clubs. And I served as president in 1819. And I'm thankful for the cooperation of all the members and past district governors in completing my year with great projects, world foundation projects. Thank you very much. థ్యాంక్ యూ రవి గారు. సారీ కృష్ణమోహన్ గారు. నవ్ ఐ రిక్వెస్ట్ రవి గారు, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. Good evening, everyone. Sir, respected dignitaries on the dais and off the dais. సార్ ఇందుకు ఒక నిమిషంలో మాట్లాడాలి. నేను 1998 వినపట్లేదా? నేను ఫస్ట్ రోటరీలో 1998-99లో విజయవాడ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్లో నాకు సోము కృష్ణమూర్తి గారు చేర్పించడం జరిగింది. నేను ఫస్ట్ అంతకుముందు రోటరీ అనేది నాకు తెలియదు. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడే ఈస్ట్లో కూడా మన క్లబ్లో ఉన్నట్లే అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, సర్వీస్ ప్రాజెక్ట్స్ కూడా బాగా చేస్తుండేవాళ్ళు. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడే ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ ద రోటరీ యాక్టివిటీస్. అందులో భాగంగా అదే రోజు ఫస్ట్ ఇయర్లోనే నేను ఒక నలుగురిని అడాప్ట్ చేసుకుని, వాళ్ళు అప్పుడు 6th, 7th జరిగే పిల్లల్ని అడాప్ట్ చేసుకుని అప్ టు బీటెక్ వరకు చదివించాను. 4 యుఎస్లో సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ 4లో ఒక్కడే నాకు టచ్లో ఉన్నాడు. అది దురదృష్టకరమైన విషయం.
నేను ప్రతిసారి చెప్తానే ఉంటారు, మీరు కూడా కొంతమందికి హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కానీ నా ఆ విజన్ మేబీ వాళ్ళన్నా బాగున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి, అంతవరకు నేను సరిపెట్టుకోవాల్సిందే. సరిపోతే నాకు తర్వాత నేను ఒక 7 years కంటిన్యూగా అక్కడ ఉన్న తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది. వాళ్ళు అక్కడ విడిపోవటం, క్లబ్బు మధ్యలో మాదానికి రానంటే కొన్ని కారణాల వల్ల విడిపోయి, తర్వాత ఒక సమ్ గ్యాప్ తర్వాత నేను కాంతిలాల్ జైన్, మన లీలాప్రసాద్ గారు ఉన్నప్పుడు, ఈయన సెక్రటరీగా ఉన్నారు, కాంతిలాల్ జైన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చంద్రరాజ్ గారు నన్ను, ఎందుకు నువ్వు అట్లా ఉండొద్దు, నువ్వు ఇచ్చేయి, మన క్లబ్లో బాగుంటుంది అంటే, వీళ్ళ టైంలో నేను మళ్ళీ జాయిన్ అవ్వటం జరిగింది. ఇక్కడ అంతకంటే అద్భుతంగా ఉంటుంది ఇది, ఎందుకంటే అంతకుముందు నాకు తెలియదు కనుక అదే అనుకున్నాను. ఇక్కడ ఓల్డెస్ట్ క్లబ్ అని నాకు తెలుసు, కానీ పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు ఇందులో. అప్పటికే వాళ్లే పెద్దవాళ్ళు అనుకున్నాను. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు, అంతకంటే వీళ్ళది ఓల్డెస్ట్ క్లబ్ కావటం వలన అంతా డిసిప్లైన్. అందుకాక 5 నేను వచ్చినప్పటికీ 5 పీడీజీలు ఉండేవాళ్ళు ఈ క్లబ్లో. నేను ఆ స్పిరిట్ నాకు పోయిందంతా. నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను, ఐ జాయిన్డ్ యాజ్ ఎర్లీ అనుకుని కొంచెం రియలైజ్ అయ్యి, అప్పటి నుంచి ఇప్పటి వరకు రోటరీలో నేను చాలా రెగ్యులర్గా ఉంటున్నాను. దానికి తోడు మా చంద్రరాజ్ గారు నాకు, మేమిద్దరం వీఆర్ సెయిలింగ్, కలిసి పనిచేస్తా ఉన్నాం కనుక ఆయన ప్రతిది కూడా చాలా కీన్ గాను, సిన్సియర్ గాను, డెడికేటెడ్ అట్లా చేయటం వల్ల నేను ఆయన ఫాలో అవుతా ఉన్నాను కనుక రోటరీ నుంచి చాలా విషయాలు నేను అడాప్ట్ చేసుకున్నాను. నేను మా ప్రొఫెషన్లోను, రోటరీలోను, యాజ్ వెల్ యాజ్ ఈజ్ గుడ్ న్యూస్ మినిస్ట్రీలోను ఏ యాక్టివిటీస్ జరిగినా నేను ముందుంటాను. అందరికీ తెలుసు, నేను ఏదో రైట్ హ్యాండ్ అని ఇంట్లో కానీ ఏదైనా అట్లా చేశాం. ఆయన కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ చేసేవాడు. ఏ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఒకరోజు ముందు తీసుకెళ్లేవాడు ఆయన. ముందెళ్ళి అక్కడ చూసి ఏంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటని, ఫెలోషిప్ అనేవాడు ముందు. మనం అప్పటికప్పుడు వెళ్తే ఫెలోషిప్ ఉండదు, ఒకరోజు ముందుకు వెళ్ళాలా, ఫెలోషిప్ కావాలా, రోటరీలో ఫెలోషిప్ అని. నేను కూడా ఒక 4 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆయనతో పాటు వెళ్ళటం కూడా జరిగింది. నేను ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ రోటరీ, చారిటీ. నేను ఏదో విధంగా ఏదో నాకు చేతనైంది నేను చేస్తూనే ఉన్నాను, ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాను. ఆ డిసిప్లైన్ కానీ, డెడికేషను, మోస్ట్లీ మన క్లబ్లో పీడీజీస్ వలన వాళ్ళు ఇచ్చే సహకారం కానీ, ఎవరిని ఏది అడిగినా కూడా ఎవరూ కాదనేవాళ్ళు కాదు, అడగటమే తప్పు. చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మేము కానీ సాయిరామ్ గారు, మేము ఎప్పుడు బార్లో కూర్చుని ఏదన్నా బార్ అంటే వేరే బార్ కాదు, మా మా బార్లో ఎప్పుడు రోటరీ వచ్చినా కూడా మా క్లబ్ గురించి మేము చాలా గట్టిగా చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాయి, మన ఏం లేదు, మన గ్లోబల్ గ్రాంట్స్ చెప్పుకుంటేనే ఇంత చేస్తారా రోటరీ అని అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే రెగ్యులర్గా మనం వింటాం, మనకు తెలుసు, కానీ బయట వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. హార్ట్ సర్జరీస్ కానీ, టాయిలెట్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడైతే మదర్ మిల్క్ ప్రాజెక్ట్ కానీ మనం చాలా చేశాం. ఇట్లాంటివన్నీ చేస్తుంటే రోటరీ ఇన్ని యాక్టివిటీస్ చేస్తాయా, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, అందరూ అవాక్ అవుతుంటారు. మేము ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా చెప్తుంటాం, ఎందుకంటే వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో. అలాగే నేను నా పర్సనల్ లైఫ్లో కూడా రోటరీ గురించి నేను ఇందులో ఇన్వాల్వ్ అవటంలో చాలా విషయాలు, నేనేగా లాస్ట్ ఇంకా అవునారా, చాలా విషయాలు నేర్చుకున్నాను. మన రోటరీలో కూడా అందరూ, లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా అందరూ నాకు సహకరించారు. అందరికీ పర్సనల్గా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. లాంగ్ లివ్ రోటరీ. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో ఐ థింక్ అందరూ అయిపోయినట్లున్నారు. నవ్ మోహన్ ప్రసాద్ గారు లిటిల్ లేట్ గా వచ్చారు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎనీహౌ జాయిన్ అయినందుకు చాలా మెనీ థ్యాంక్స్. ఈవెన్ దో లిటిల్ లేట్ అయినప్పటికీ వారిని ఒకసారి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రెసిడెంట్ శ్రీదేవి గారికి, డీజీఎన్ శ్రీరామ్ గారికి, వేదికను అలంకరించిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ పట్టాభి గారు, దాస్ గారు, మన సీనియర్ పాస్ట్ ప్రెసిడెంట్ హనుమాన్ గుప్తా గారు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ కూడా నా శుభ సాయంకాలపు అభినందనలు.
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ గురించి ఒక 2 లైన్లో చెప్పాలంటే అనేక అతిరథ మహారథుల్ని ఈ క్లబ్లో సభ్యులుగా కలిగిన అతి కొద్ది క్లబ్బులు మరి నాకు తెలిసి మన జిల్లాలో లేవు. ఇంతమంది లూమినరీస్, ఒక కేవి గోపాలరావు గారంటే, మరి జంధ్యాల శంకర్ గారంటే, గుండా జగన్మోహన్ రావు గారంటే, పై నరసింహారావు గారంటే, మరి ఇంతకుముందు పాత నేషనల్ ప్రెసిడెంట్ మరొకళ్ళు ఉన్నారు, ఎవరు మన ఎన్ సత్యనారాయణ గారంటే, అఫ్ కోర్స్ మీరందరికీ తెలుసు, సమరం గారు, జంధ్యాల శంకర్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన మంగరాజ్ గారు, అనేక మంది, మన డిఎస్ఎన్ మూర్తి గారు ఉండేవాడు. ఆయన ఎందుకంటే వాళ్ళని మనం మర్చిపోలేము. ఆ రోజుల్లో మేము యంగ్స్టర్స్ గా, అంటే రోటరీకి వచ్చిన కొత్తలో ఎంతో స్ఫూర్తినిచ్చారు వాళ్ళందరూ. ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్లి ఈ క్లబ్ ప్రెసిడెంట్ గా చేయటం జరిగింది 2007-8 సంవత్సరంలో. క్లబ్ సహకారంతో ఒక జిల్లాలో కొన్ని అంశాల్లో జాతీయ స్థాయిలో క్లబ్ ప్రెసిడెంట్ గా కూడా, ఎందుకంటే కొన్ని అవార్డులు నేషనల్ స్థాయిలో పబ్లిక్ ఇమేజ్ అవార్డు అప్పుడు ఒకటి ఉండేది క్లబ్ ప్రెసిడెంట్స్ కి, అటువంటి కేవలం మనకే వచ్చినప్పుడు అట్లా 64 అవార్డులు జిల్లాలో ప్రకటిస్తే అన్ని అవార్డులు మనకే వచ్చినాయి. ఇక్కడి నుంచి పెద్ద బస్సు 8 కార్లు వేసుకుని కాకినాడ అవార్డ్స్ నైట్కి వెళ్తే ఆ అవార్డ్స్ అన్ని చదువుతుంటే 2-3 నిమిషాల పాటు ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి, మన క్లబ్ సభ్యులు నవీను సాయిరామ్ ఆధ్వర్యంలో నన్ను ఆడియన్స్ నుంచి మోసుకుని వెళ్లి మన క్లబ్ సభ్యులందరూ స్టేజ్ మీద, అదొక పెద్ద ఉత్సవం. ఆ ఉత్సవాన్ని మనం మర్చిపోలేం. దాన్ని కవర్ పేజీగా తర్వాత రిఫ్లెక్షన్స్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్లో పెట్టడం జరిగింది. మరి ఇంత పెద్ద నాయకుల్ని ఇచ్చిన ఈ క్లబ్ ఎంతో స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని మన క్లబ్ లో పట్టాభి గారు గాని, దాస్ గారు, ఎవరు గవర్నర్ గా చేసినప్పుడు వాళ్లే చరిత్ర జిల్లాలో. మనం ఆ రోజులకి అది చరిత్ర, నెక్స్ట్ రోజులకి నెక్స్ట్ చరిత్ర, అట్లా చేయటం. అలాగే మన మధ్యలో లేకపోయినా మరొక స్ఫూర్తిదాయకమైన నాయకుడు చంటిరాజు గారు, మరి అలాగే మన హనుమాన్ గుప్తా గారు ఇళ్లు కట్టించడం. అసలు ప్రాజెక్టులంటే మన క్లబ్బేనండి. ప్రాజెక్టులంటే మన క్లబ్బే. 22,000 మంది 23,000 మంది పార్టిసిపేట్ చేసి రైల్వే ఇన్స్టిట్యూట్ లో బ్లడ్ బ్యాంక్ సహాయార్థం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీరవాణి మ్యూజికల్ నైట్ ఆర్గనైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చరిత్ర సృష్టించాం మన క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. మరొక్క కార్యక్రమం ఏదన్నా అలాంటిది మన క్లబ్ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్. మరి డైనమిక్ ప్రెసిడెంట్, లేడీ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు ఉన్నారు. ఆల్రెడీ ఆవిడ నాయకత్వాన్ని ఇన్నర్వీల్ క్లబ్ లో రుజువు చేశారు, మరి రౌండ్ టేబుల్లో కూడా రుజువు చేశారు. సామాజికంగా ఎన్నో సంచలనాత్మకమైన కార్యక్రమాలు సాధించారు. మరి మన పాస్ట్ ప్రెసిడెంట్ లీలా ప్రసాద్ గారి సహకారంతో మరి వారిద్దరు కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా 2 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలని నా ఒక ప్రాజెక్ట్. సరే దొరికినప్పుడు ప్రాజెక్ట్ పెడదాం. లేడీ రోటేరియన్స్ ని కనీసం ఒక 20 మందిని మీరు చేర్పించాలని, యంగ్ రోటేరియన్స్ ని ఓ 20 మందిని ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎల్డర్స్ క్లబ్ అయిపోయి ఈ స్ఫూర్తిని ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లా, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోలేం. కాబట్టి ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ నాయకత్వం. అందరం చాలా స్థాయిలో అతి కొద్ది మంది ఉన్నారు యంగ్స్టర్స్, మన రాము లాంటి వాళ్ళు, నారాయణ లాంటి వాళ్ళు, కొద్ది మంది. ఇప్పుడు మరి స్ఫూర్తి పొందాలిగా. ఇంతమంది లూమినరీస్ ఉన్న క్లబ్ అని వాళ్ళ గర్వంగా పొంది ఈ క్లబ్ని తర్వాత మరింతగా ముందుకు తీసుకెళ్లాలి సమాజంలో. అంటే ఆ యొక్క స్ఫూర్తి తీసుకునే యంగ్స్టర్స్ కావాలి. సాయిరాము కూడా సర్కిల్ ఎక్కువ, మన రామ్ గోపాల్ గారికి కూడా సర్కిల్ ఎక్కువ. మరి వీళ్ళందరూ పూనుకుని కొద్దిగా యంగ్స్టర్స్ ని తీసుకురావాలి, యంగ్స్టర్స్ ని క్లబ్ లోకి తీసుకురావాలని నా కోరిక. అది ఈ సంవత్సరం మీరు సాధించగలరని, ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ లో, పబ్లిక్ ఇమేజ్ లో లీలా ప్రసాద్ గారు మీరు చాలా మంచి స్థాయిలో ఉన్నారు.
మీరందరూ కూడా ఈ క్లబ్ ముందు తీసుకెళ్తే మాలాంటి వాళ్ళం మేము సహాయ సహకారాలు ఇవ్వటానికి పక్కనే ఉంటాం ఎప్పుడు కూడా. ఇదొక ఇందాక దాస్ గారు చెప్తున్నారు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవర్. మాకు మిగతా క్లబ్బుల్లో పీడీజీల లాగా చాలా క్లబ్బుల్లో, అందరి క్లబ్బుల్లో కాదు, ఒకసారి పదవి చేస్తే మాయమైపోతారు మళ్ళీ. కానీ మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరంగా పట్టాభి గారు కానీ దాస్ గారు కానీ మేము కానీ నిరంతరంగా అన్ని కార్యక్రమాల్లో వచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ కొన్నిట్లో మేమే ముందుంటూ ఏది మిస్ అవ్వకుండా అట్లా ఉంటున్నాం. అన్నిట్లో ఇక ముందు కూడా ఉంటాం. కాకపోతే చాలా బాధాకరం ఏంటంటే ఇది ఒక్కటే బాధ నాలాంటి మాత్రం మనసులో, ఇంత గొప్ప క్లబ్ ఇది నిజంగా చెప్పాలంటే ఎవరికి లేదు. ఇందాక సమరం గారు చెప్పారు మరొక క్లబ్ ఉందా అంటే లేదు. కానీ యూత్ రావాలి, యూత్ వచ్చి స్ఫూర్తి పొందితే దీనికి ముందు. ఉదాహరణకి మన రైల్వే మన రోటరీ సైట్ ఆడిటోరియం పగలగొట్టారనుకోండి, ఎంతమంది బాధపడ్డారు. జయలలిత డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కట్టిన ఆడిటోరియం ఆనాడు పెద్దల హేమాహేమలు. అయితే అదృష్టవశాత్తు పట్టాభి గారు, ప్రభాకర్ శాస్త్రి గారు, అండవెల్లి సత్యనారాయణ గారి యొక్క సారథ్యంలో ఇది ఈ ఆడిటోరియం మనకి అదృష్టవశాత్తు కూడింది. లేకపోతే మనం హోటల్స్ లోనే కలిసి ఉండేవాళ్ళం. అంటే చరిత్రకి బ్రేక్ కాకుండా మనకంటూ ఒక స్ట్రాంగ్ ఫుటింగ్ కలిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు అది కూడా మళ్ళీ మనం సాధించబోతున్నాం అనుకోండి. ఆ సైట్ కూడా చెప్తున్నా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. మెంబర్స్, యంగ్ మెంబర్స్ కావాలి, లేడీ మెంబర్స్ కావాలి. మీరందరూ కూడా ఈ క్లబ్ భవిష్యత్తును ఆశించే వాళ్ళలో మేము ముందుంటాం. బాగా ప్రగతి పదంలో ఈ క్లబ్ నడవాలని ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా చాలా కష్టపడుతున్న అందరికీ అనేక సార్లు ఫోన్ చేసి పిలిచి ప్రత్యేకంగా శ్రమ పడుతున్న మన ప్రెసిడెంట్ శ్రీదేవి గారికి, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ లీలా ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు. మీరు చెప్పినట్లుగా ఆ 2 విషయాల మీద సీరియస్ గా ప్రయత్నం చేస్తామని భావిస్తున్నాను. మిత్రులందరూ కూడా వారి సహకారం ఇచ్చినట్లయితే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలం. సరే, ఇక ఈరోజు ముఖ్య అతిథి మిత్రుడు 26-27 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నిక కాబడ్డారు. నేను అందుకనే చెప్పాను, మిమ్మల్ని అందరినీ ఓవర్లుక్ చేసి సన్మానం ముందే చేసేసాను ఆయనకి. ఎందుకంటే అంతమంది స్టేజ్ మీద ఉంటాం, అందరి మధ్యలో చేసుకోవడం అనేది నాకు ఎందుకన్నా మంచిది అనిపించి ఆయన ముందు చేసేయడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ గారు పట్టాభి గారు ఎక్స్క్యూజ్ చేయవలసిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవి గారు, వారి సెక్రటరీకి, అలాగే రోటరీలో ఈ క్లబ్ నుంచి ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఈ క్లబ్ వరకు వాళ్ళు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, కానీ మాకందరికీ ఒక రోటరీ అంటే ఏంటో నేర్పించి రోటరీలో మమ్మల్ని మమేకం చేసి రోటరీ నాలెడ్జ్ని, ఆ జ్ఞానాన్ని మాకందరికీ పంచిన పెద్దలు డాక్టర్ పట్టాభిరామయ్య గారు, అలాగే దాస్ గారు, గురువు గారు, అలాగే మోహన్ ప్రసాద్ గారు. వారి డైనమిక్ ప్రెసిడెంట్షిప్ని, వారి గవర్నర్షిప్ని కూడా మేము చూసి ఎంజాయ్ చేసాం, నేర్చుకున్నాం. అలాంటి ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ క్లబ్కి నిలబడి ఇందాక అన్నారు, వైజాగ్లో ఒక సాంప్రదాయం ఉంది, విజయవాడలో లేదు, కానీ గవర్నర్ చేస్తే క్లబ్లోనే ఉండరా గవర్నర్లుగా, క్లబ్బే మారిపోతారు. కానీ మన విజయవాడకి ఆ పరిస్థితి లేదు. కానీ ఈ క్లబ్కి ఒక ఎస్సెట్ లాగా ఉన్న ముగ్గురు ఎప్పుడూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటాం. ఎందుకంటే డాక్టర్ గారు, పట్టాభి గారు కానీ దాస్ గారు కానీ మాట్లాడేప్పుడు, నేను రోటరీలో చేరిన కొత్తలో వెంటనే దాస్ గారు గవర్నర్, నేను చేసిన 2 సంవత్సరాలకి ఒక న్యూ రోటేరియన్, నన్ను వారి డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో నాకు పదవి ఇచ్చారు ఆయన, ఒక పోస్ట్. మేము ఈ క్లబ్ కాదు, శ్రీదుర్గ క్లబ్ అయినా కూడా అన్ని క్లబ్బుల్లోంచి కూడా కాన్ఫరెన్స్ చేయరేమో మోహన్ ప్రసాద్ గారు. వీళ్ళిద్దరితో ఎంతో ఇన్స్పైర్డ్ గా కలిసి పనిచేసే అవకాశం, ఆ కాన్ఫరెన్స్ కి కావాల్సిన మీటింగులు, ప్రిపరేషన్ మీటింగుల్లో కూడా మేము అందరం పాల్గొనటం, ఇలా ఒక అనుభూతులు అనమాట. వాళ్ళతో కలిసి కూర్చోగలగటం, వయసులో ఎంతో పెద్దవాళ్ళు, మేమెంత చిన్నవాళ్ళం అయినా కూడా వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం రోటరీ మాకు ఇచ్చింది. దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. నేను అనుకుంటాను రోటరీ అలా మన పైకి
లేపి లేపి తీసుకువెళ్తా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు అలవాటు చేస్తుంది. నా వరకు నేను వ్యక్తిగతంగా తీసుకుంటే నేను పొరేషియస్ బుక్ రీడర్ని, విపరీతంగా చదువుతాను నేను బుక్స్. కానీ ఆ జ్ఞానం, నేను వృత్తిపరంగా రైల్వే కాంట్రాక్టర్ని, నాకు ఆ జ్ఞానంతో ఏమీ ఉపయోగపడలేదు. అక్కడ 25 సంవత్సరాలు నాకు ఏమీ ఉపయోగపడలేదు. నేను మాట్లాడిన భాష వేరు, అక్కడ నేను నేర్చుకున్నది ఏది అక్కడ పనికిరాదు. అలాంటి డిఫరెంట్ నాకు సంబంధం లేని ఒక వృత్తిలో నేను పనిచేయాల్సి వచ్చింది ఒక 25 సంవత్సరాలు. అనుకోకుండా రోటరీలో చేరటం, రోటరీలో చేరిన తర్వాత నాలో నిగూఢమై నిక్షిప్తమై ఉన్న ఏ జ్ఞానం అయితే ఏమాత్రం ఇంతైనా అంతైనా ఉందంటే దాన్ని బయటికి తీసింది మాత్రం రోటరీ. ఈ వేదిక మించి నేను మాట్లాడటం, నా మాటల్లో నచ్చిన వాళ్ళకి నచ్చి చాలా మంది అభిమానించటం, ఈ విధంగా రోటరీ నాలో మళ్ళీ నాయకత్వ లక్షణాలు, నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి రోటరీ ఒక వేదిక అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. అలా ఈ క్లబ్ విషయానికి వస్తే ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఒక సిస్టమ్స్, అసలు రోటరీ పద్ధతులు ఏమిటి, ఈ క్లబ్ను చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ ప్రోటోకాల్ కానీ ఆ సిస్టమ్ కానీ ఏది కూడా ఈ క్లబ్ డీవియేట్ అవ్వదు. విజయవాడ క్లబ్ అది ఎంతో గర్వించదగ్గ విషయం, ఇప్పుడు దాకా కాపాడుకోవడం. అలాగే గతం లేనిదే వర్తమానం ఉండదు, ఈ వర్తమానం లేనిదే భవిష్యత్తు లేదు. గతం చాలా గొప్పది. ఆ గతం నుంచి మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని మాత్రమే తీసుకుని మనం ముందుకు సాగుతూ ఉంటాం, చెడుని విస్మరించాలి. ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లా వెంకటేశ్వరరావు గారు ఈ సంవత్సరం చాలా చక్కటి ఆలోచన ఇది. ఎప్పుడు ప్రెసిడెంట్ చేశారు మర్చిపోవటం అది కాకుండా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ ఒక ఇన్స్టిట్యూట్ గా పెట్టి తీసుకొచ్చి గౌరవించాలి అనే ఒక ఆలోచన చేయడం చాలా అభినందనీయమైన విషయం. అది వైజాగ్ లో జరిగింది. ఆ రోజు నేను అనుకున్నాను, యాక్చువల్ గా ప్రతి ప్రెసిడెంట్ చేత వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మనోభావాల్ని మాట్లాడిస్తే బాగుండేది అని. అక్కడ కుదరలేదు, కానీ ఇవాళ మీ క్లబ్లో ఇవాళ సాధ్యమైంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా మీరు ఆ ప్రెసిడెంట్స్ ఆ టైంలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చెప్పడానికి ఒక అవకాశం, అదే అసలు నిజమైన ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం, నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళు మళ్ళీ మనకు తెలియజేయటం, ఇవాళ వారు పెద్దవాళ్ళు ఆయన వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంచుని ఆయన ఇయర్లో జరిగింది చెప్తా ఉంటే అది రాబోయే తరాలకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మళ్ళీ విజయవాడ క్లబ్ ఇక్కడ తలపెట్టడం, వీళ్ళు ఈ రోజున శ్రీదేవి గారు వరలక్ష్మి వ్రతం చేసింది కాబట్టి లక్ష్మి అని వచ్చేసి ఉంటుంది వరలక్ష్మి కాబట్టి శ్రీదేవి గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎప్పుడూ కూడా గతం నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళటం, నేర్పించడానికి పెద్దలు మీకు ఇక్కడ ఉండటం ఈ క్లబ్లో ప్రత్యేకంగా ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ క్లబ్ ఏ క్లబ్ అయినా కూడా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మోహన్ ప్రసాద్ గారు చెప్పినట్టు స్వామి వివేకానంద ఒక మాట అంటారు, సమాజంలో ఉన్న 50% స్త్రీలు వంటింటికే పరిమితం అయితే, ఇంటికే పరిమితం అయితే సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఆ రోజుల్లోనే ప్రశ్నించాడు ఆయన. కాబట్టి రోటరీలో మహిళల అవసరం చాలా ఉంది. ఇవాళ మీకు మహిళా ప్రెసిడెంట్ ఉంది ఇక్కడ, వీళ్ళు అలాగే మహిళా గవర్నర్ కూడా. ఇంతకుముందు ఈ డిస్ట్రిక్ట్ ఒకే ఒక ఛాయాదేవి గారు చేశారు గవర్నర్ గా. భవిష్యత్తులో కూడా ముందు మహిళలు పెరిగితే, వాళ్లలోంచి నాయకత్వం తయారైతే, వాళ్లలోంచి గవర్నర్లు కూడా వచ్చి మరింత బలోపేతం అవ్వాలి డిస్ట్రిక్ట్ అని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఈ క్లబ్ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందాలి, యంగ్స్టర్స్ తో కళకళలాడాలి. ఈ క్లబ్ చేసే ప్రాజెక్ట్స్, ఇందాక విన్నాను, ప్రాజెక్ట్స్ నిజంగా మీకే ఉన్నాయి, అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఇంకా చేయగల సత్తా కూడా మీకు ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలోంచి ఆ పెద్దలు ఇస్తున్న మార్గదర్శకత్వం, ఆ దిశానిర్దేశం, ఒక హాలు పోయినా ఇంకో హాలు నిర్మించుకోగలగటం, ఇలా ఏదైనా సరే మీకు వెనకాల ఒక పెద్ద ఫోర్స్ ఉంది. మీకు వెనకాల ఆ ఫోర్స్ ని హనుమాన్ గుప్తా గారు లాంటి వితరణ కలిగిన దాతలు అనేక మంది మీ క్లబ్లో ఈ హాల్ కట్టినప్పుడు బయట చూస్తే లక్షలాది రూపాయల్ని ఇవ్వగలిగిన మహాదాతలు కూడా ఈ క్లబ్లో ఉన్నారు. ఇలాంటి ఈ క్లబ్ ఇంకా మరింత బలోపేతమై నూతన ఉత్సాహంతో యవనాన్ని పురస్కరించుకుని, యవన ఉత్తేజాన్ని చేర్చుకుని, మహిళా శక్తిని జోడించుకుని దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, నా మిత్రుడు లీలా ప్రసాద్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన కృష్ణప్రసాద్, చాలా చక్కగా చేసావు, మొదటిసారి అయినా మంచి రొటేరియన్ అవబోతా ఉన్నావు, నీకు నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. సో బహుశా ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తయింది అనుకుంటాను. మిత్రులందరికీ వాళ్ళు విచ్చేసినందుకు. అవును, కరెక్ట్. ఈ రోజున గవర్నర్ గారి రిక్వెస్ట్ మేరకు ఆయన సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్, అందుకే నేను ముందు వినిపించాను, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏర్పాటు చేయించేది. సంవత్సరంలో మనం ఎప్పుడోకప్పుడు ప్రతి ప్రెసిడెంట్ పాస్ట్ ప్రెసిడెంట్ని ఫెలిసిటేట్ చేయడం అనేది జరిగింది. అది కూడా తెలిసినప్పటికీ నాకు ఆయన అన్నారు కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి చేస్తే బాగుంటుందని ఈ రోజు పెట్టడం జరిగింది. అది థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఇవాళ మిత్రులందరూ ఇక్కడ విచ్చేసి వారి అనుభూతులను పంచుకున్నందుకు. నవ్ ఐ రిక్వెస్ట్ ప్రపోజ్ ఇంకేదైనా మాట్లాడారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సాయిరామ్ గారు చెప్తారు. ఇంకేదైనా మాట్లాడతారా మీరు? ఓకే. మిత్రులందరికీ మరోసారి నమస్కారం. గవర్నర్ గారు ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుందనేది ఆలోచించి ప్రెసిడెంట్స్ వర్క్షాప్ పెట్టారో ఆ ఆలోచనని బుర్ర నిండా నింపుకొని విజయవాడ వచ్చి దాన్ని సఫలీకృతం చేయటం కోసం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ యొక్క భవిష్యత్తుని ఇంకొన్ని సంవత్సరాల పాటు ముందుకు నడిపించడం కోసం, ఇది ప్రతి సంవత్సరం మన క్లబ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లటం కోసం శ్రీదేవి గారు చాలా అందరినీ పర్సనల్గా పిలిచి రమ్మని చెప్పేసి అడగటం చాలా గొప్ప ఇదిగా భావిస్తున్నాను. అలాగే ఈ ఫెలిసిటేషన్స్తో మాత్రమే ఆగకుండా దీని యొక్క ఆలోచన, దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దీని ద్వారా పాస్ట్ ప్రెసిడెంట్స్ యొక్క ఆలోచనల్ని వాళ్ళ ఈ క్లబ్ని ముందుకు నడిపించడం కోసం వాళ్ళ సలహాలు సంప్రదింపులు వాళ్ళని తీసుకోవటం, మంచి మంచి ప్రోగ్రాములు చేయటం, వీటిల్లో వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం అనేది దీనికి ఉన్నటువంటి ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మన నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు గోపాల్ గారు, మీరు ఒకసారి మీకు గమనించండి, వీళ్ళందరినీ ఏ రకంగా ఏమేం ప్రాజెక్టులు చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, ఇదంతా కూడా మీకు ఒక అవగాహన దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ ప్రెసిడెంట్స్ ని ఆర్గనైజ్ చేయటం, ఇలా ఫెలిసిటేట్ చేయటం దీనికి క్లబ్కి ఎంత గొప్పగా ఉంటుందనేది మంచి సందేశాన్ని ఇచ్చారు. పీడీజీలు పట్టాభి రామయ్య గారు, అలాగే దాస్ గారు, మోహన్ ప్రసాద్ గారు, వాళ్ళ యొక్క అనుభవాలు ఇవాళ దాకా ఈ క్లబ్ ఇన్ని సంవత్సరాల పాటు అప్రతిహతంగా నడుస్తోంది అని అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని ముందుకు మనలాంటి వాళ్ళని తయారు చేయటంలోనూ చాలా గొప్పగా సహకరించారు. అలాగే హనుమాన్ గుప్తా గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ సన్మాన స్వీకర్తలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.